రెండున్నరేళ్లలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి జూపల్లి పాలమూరు రంగారెడ్డి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను సందర్శించి పెండింగ్ పనులు, అవాంతరాలపై సమీక్ష నిర్వహించారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల సందర్శనకు రానున్నారని వివరించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాల్లోని ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇటీవలే జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు రైతులకు నీరందించేందుకు ఎన్ని నిధులైనా కేటాయించేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పాలమూరు రంగారెడ్డి, మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టులను పలువురు ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని నార్లాపూర్ వద్ద కేఎల్ఐ పంప్ హౌస్లోని మోటార్లను, పిఆర్ఎల్ఐ ప్రాజెక్టులోని ప్యాకేజీ 3లో జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం ఏదుల, వట్టెం రిజర్వాయర్లు పంప్ హౌస్లను పరిశీలించారు. అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి జూపల్లి ప్రాజెక్టుల పురోగతి, పెండింగ్ సమస్యలు, భూసేకరణ తదితర అంశాలపై చర్చించారు. 2.5 ఏళ్లలో పాలమూరు రంగారెడ్డి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. భీమా, కల్వకుర్తి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల సమస్యలపై అధికారులతో చర్చించిన మంత్రి కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని 2 పంపులకు మరమ్మతులు చేస్తామని తెలిపారు. కేఎల్ఐ ద్వారా 4,60,000 ఎకరాలకు నీళ్లివ్వాలని, ప్రాజెక్టులోని 5 పంపుల ద్వారా 4,000 క్యూసెక్కులతో పాటు పిఆర్ఎల్ఐలోని నార్లాపూర్ నుంచి 1000 క్యూసెక్కులు వచ్చేలా లింకు కలిపినట్లు వెల్లడించారు. మొత్తం 5,000 క్యూసెక్కుల నీళ్లు వదిలితే కాలువలు ఓవర్ఫ్లో అవుతాయన్న మంత్రి జూపల్లి వాటి కట్టలను బలోపేతం చేయాల్సి ఉందన్నారు. ఇప్పుడు 4 మోటార్లు రెడీ అయినాయి, ఇంకా 5 మోటార్లు రెడీ చేసేది ఉంది. ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తి కావాలంటే దగ్గర 1,00,000 కోట్లు కావాలి. ప్యారలల్ గా ఈ ప్రాజెక్టును మిగతా పంపులు ఏర్పాటు చేయడం, టోటల్ గా కెనాల్ త్రూ చేయడం, మళ్ళీ మిగతా మెయిన్ కెనాల్స్ పెట్టడం, ఇంకా శాంక్షన్స్ ఇవ్వాలా. ఇవన్నీ తీసుకొని వీలైనంత త్వరగా వచ్చేటువంటి 2.5 సంవత్సరాల కాలంలో ఈ పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేసి మొత్తం 12 లక్షల ఎకరాలు నీళ్లు ఇవ్వడానికి శీఘ్రగతిన ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం. రాష్ట్ర నీటి వాటాలకు అనుమతి సాధించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. జూన్ 3-4 తేదీలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లాకు రానున్న నేపథ్యంలో ప్రాజెక్టులు పూర్తి చేసేలా కార్యాచరణ చేపడతామని మంత్రి జూపల్లి కృష్ణారావు వివరించారు.